అందరూ బాగున్నారా? అప్పుడే సంవత్సరంలో 12 రోజులు గడిచిపోయినాయి కదా, చాలా ఫాస్ట్గా. మనం దేవునికి చాలా దగ్గరగా ఉన్నామని చాలా ఆశతో చెప్తున్నాను. దైవ విషయంలో ఇందాక ఒక మాట చెప్తా ఉన్నారు. నిజంగా దేవుడి కృప కనికరము నిజంగా మన మీద ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. అది మొదటి అంశము. రెండో అంశం ఉందండి ఇక్కడ. మనం బాప్తీసం తీసుకున్న వెంటనే కాదు, అక్కడ అయిపోలేదు ఇంకా. మెయిన్ సెకండ్ థింగ్, ఫస్ట్ మనం రక్షించబడ్డాం, పాపం చేసాము, రక్షించబడ్డాము. తర్వాత ఏంటి నెక్స్ట్? మళ్ళీ నువ్వు పాపంలోకి వెళ్తున్నావా? బాప్తీసం తీసుకున్నావు, బాగానే ఉంది, మళ్ళీ అదే పాపం వెతుకుతున్నావా? ఎక్కడున్నావు? ఏం చూస్తున్నావు? నువ్వు చూసింది దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడింది దేవుడు వినట్లేదు అనుకుంటున్నావా? అంటే నీ ప్రార్థన అంగీకరించిన దేవుడు మనం చేసే పనులు కూడా మనము చూస్తున్నాడండి. జాగ్రత్తగా మనము దేవుని యందు చూసుకొని మన దేవుడి ముందున్నాడు అని గ్రహించుకొని మనం ముందుకెళ్ళాలి. ఒక విశ్వాసి జీవితం ఎలా అంటే ఒక నిచ్చెన లాంటిది. ఫస్ట్ 2 స్టెప్స్ ఎక్కినప్పుడు ఓకే, బాప్తీసం తీసుకున్నాం, బాగానే ఉంది, ఎక్కి దూకినా కూడా పర్లే, అదేం దెబ్బలు తగలవు. కొంచెం మజ్జిగ ఎక్కేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి ఇంకా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే అక్కడి నుంచి పడిపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. దేవుడి యందు మనం ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత ప్రార్థనలు ఉన్నాంలే, నాకేంటిలే అనుకుంటే దేవుడి మాట వినిపించుకోకపోతే మనము అక్కడి నుంచి పడిపోతాము. అలాగా మనం బైబిల్ అనేక వచనములు చూస్తాము. ఆదికాండం నుంచి చూస్తాము. ఆదికాండంలో ఫస్ట్ నాకు తెలిసిన దేవుడు చెప్పిన మాట ఎవరు వినిపించుకోలేదండి? ఆదాము. ఏం చెప్పాడండి దేవుడు? చెట్టు ఫలము తినద్దు అని చెప్పాడు. వినిపించుకున్నాడా? అవ్వకి చెప్పాడా? చెప్పలేదు అవ్వకి. సరే చూద్దాం. ఆదికాండము చెప్పలేదంట. అవ్వకి తెలీదా? అయ్యో. ఆదికాండం 2వ అధ్యాయము 3వ అధ్యాయము 2-3 చదవండి ఒకసారి, కొంచెం బిగ్గరగా. కొంచెం వినిపించట్లేదు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేమును తినవచ్చును, అయితే తోటల మధ్యన ఉన్న చెట్ల ఫలమును గురించి దేవుడు మీరు చాకున్నట్లు వాటితో తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పాను. అంటే స్త్రీకి తెలుసు, అవునా కదా? స్త్రీకి తెలుసు తినకూడదని దేవుడు చెప్పాడు, మీరు అట్లాగా చేస్తారని చెప్పారు. కానీ ఏం చేసిందంటే సర్పము, ఇది నిజమా? ఇదే కదా, ఇది నిజమా? మీ చెప్పేది నిజంగానేనా? మీరు నిజంగా దేవుడు నమ్ముకున్నారా? సరే, ఈరోజు బాప్తీసం తీసుకుంటే తీసుకున్నావులే, నీ పాపం నువ్వు కానీ అయిపోయింది. చర్చి వరకే. చర్చి టైమింగ్స్లోనే మాత్రం పరిశుద్ధంగా ఉండాలి మనము. చర్చి అయిపోయిన తర్వాత మన ఇష్టము కదా. మన మనస్సాక్షి సెలవిస్తుందండి. ఎవరిని నొప్పించడానికి కాదు, ఎవరిని బాధ పెట్టడానికి కాదు. ఒక దైవజనుడిగా చెప్తున్నాను. ఎంతోమంది నేను చూస్తానండి, చాలామంది చర్చికి వచ్చేప్పుడు మాత్రమే పరిశుద్ధంగా అంటారు. చర్చి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఎవరు రాపేది అన్నట్టు ఉన్నారు. దేవుడు ఆపుతాడు. ఒక్కసారి ఆపాడంటే ఇదిగా ఉంటుంది. అక్కడి నుంచి ఏమైందండి? తినఫలము తినిన తర్వాత ఏమైంది? స్త్రీ ఏమో ప్రసవ వేదన పడింది, పురుషుడు ఏమైందండి? కష్టించి పని చేయాల్సి వచ్చింది. అక్కడితో అయిపోయిందా? అవల. కయ్యూని హేబెల్ దగ్గరికి వచ్చాడు. కయ్యూని ఏం చేశాడు? హేబెల్ ఏం చేశాడు? ఒక్కసారి అది 4వ అధ్యాయంలో 3వ వచనం చదవండి కొంచెము. కొంతకాలమైన తరువాత కయ్యూను పంట పొలంలో నుండి కొంత యెహోవా అర్పణగా తెచ్చెను. తర్వాత చదవం, అది కూడా నెక్స్ట్. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాను. ఓకే అమ్మా. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలంలో కొంత యెహోవాకు తెచ్చాను. ఏం తీసుకొచ్చండి? శ్రేష్టమైన వాటి తీసుకొచ్చాడా? తీసుకురాల. సరే, ఊరుకున్నాడు దేవుడు. శ్రేష్టమైన వాటిని తీసుకురాకుండా
సరే, ఆయనకి కావాల్సిన అర్పణ కాదు మనస్సు. ఆయన అక్కడ ఎందుకే ఏమల్లా. అదే 6వ వచనానికి వస్తే, మన 6వ వచనం చదవండి. యెహోవా కయ్యూనుతో నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? దేనికయ్యా నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడలా అది చాలమ్మా, చాలు. సత్క్రియ చేసినాడంటే మనోడు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చూస్తున్నాడు. తప్పు చేస్తున్నాడని తెలుసు అంటే దేవునికి ఇష్టం శ్రేష్టమైందని కాదని తెలుసు, దేవుడు ఊరుకుంటున్నాడని కూడా తెలుసు, కామ్గా ఉన్నాడు. దేవుడు అడిగేసరికి మనోడికి ఇంకా కోపం వచ్చింది. అదే 10వ వచనం చూడండి అమ్మ ఒకసారి. దేవుడు అడిగేసరికి ఏమొచ్చిందండి మనోడికి? ఇంకా కోపం వచ్చింది. అంటే నాకంటే మనోడు ఎక్కువ చేశాడు. అప్పటి వరకు సరే ఇది చేశాడు. మనోడు మొహం చిన్నపుచ్చింది. ఏవయ్యా ఎందుకే చిన్నపుచ్చుకుంటావు? నువ్వు మంచిది ఇస్తే మంచిగా జరిగిద్ది, నువ్వు మంచిది ఇవ్వకపోతే శాపం నీ వాకిట ఉంటుంది అనేసరికి కోపం వచ్చేసి మనోడు వెళ్ళి చంపేశాడు. ఏమైంది అక్కడ తెలియదు అనుకున్నారు దేవుడికి. అంటే కామ్గా చెప్పేసి నీ తమ్ముడు అక్కడ అరుస్తుంది, దేవుని సన్నిధిలో మొరపెడుతుందంట. ఆయన సన్నిధిలో నువ్వు చేసిన పాపము అది ఎవరికి విడిచిపెట్టదని అనుకోకండి. రహస్యంగా చేసిన పాపం ఎక్కడికి విడిచిపెట్టదు అనుకోకండి. మోషే చేసిన పాపము ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఇద్దరు కొట్టుకుంటుంటే ఎవరికి తెలియలే, కామ్గా కొట్టేసుకున్నా అని చెప్పన్నాడు. అదే మనము నిర్గమకాండంలో 2వ అధ్యాయము 11 నుంచి 15 వచనం వరకు చూస్తాం. అది నిర్గమకాండము 2వ వచనంలో 11 నుంచి 15 వరకు చూస్తాం. ఇది తర్వాత ఏమైంది? మోషే తెలుసుకున్నాడు, మళ్ళీ ఎక్కడ తను ఇచ్చేస్తారని చెప్పేసి మోషే పారిపోయాడు అక్కడి నుంచి. మోషే పారిపోయిన తర్వాత మళ్ళీ ఊరికేనే ఉన్నాడా? తన మామ దగ్గర చేరి 40 సంవత్సరములు షిపర్డ్గా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. అది మన అపోస్తల కార్యంలో చూస్తాం. అది అపోస్తల కార్యం 7వ అధ్యాయము 28, 29, 30 వచనంలో చూస్తాం. అది దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూషన్ అక్కడ ఉంటుంది. దాని తర్వాత నిర్గమకాండంలో వస్తే 40 సంవత్సరాలు ఎక్కడైతే గొర్రెలు కాపు కాల్చాడో మళ్ళీ అక్కడి నుంచి దేవుడు మళ్ళీ అక్కడ పట్టుకుంటాడండి. అంటే ఏంటి? ఇస్ టెస్టింగ్. అంటే నేను ఇస్తే నిలబెట్టుకోగలడా లేడా? గొర్రెలు కాయడం అంటే చిన్న విషయం కాదు. మీరు అనేక మంది కొంతమంది తెలుసు ఉంటుంది. ఒక్కొక్క గొర్రె వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకొని లావడం, సింహాల నుంచి పులి నుంచి చాలా వరకు కాపాడడం, పొదల్లో చిక్కుపోతే వెళ్ళి ముళ్ళ పొదల్లోంచి దానికి ఏం కాకుండా తీసుకురావడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. సో దేవుడు టెస్టింగ్ చేస్తూ వచ్చి ఆయనకి జనాంగాన్ని ఊరికి అప్పచెప్పలేదు. ఇవన్నీ చేస్తూ పరీక్షించుకుంటూ వచ్చి ఆయన జనాంగాన్ని అప్పచెప్పాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని పరీక్షలో ఉంటావో నీ బుద్ధి, నీ ఆలోచన దేవుని యందు ఉండాలి. గొర్రెల కాపరి ఎట్లయితే తన ఆలోచన ప్రతి మంద మీద, ప్రతి చూలు మీద ఉంటుందో, నీ దేవుడు చూపు కూడా మనందరి మీద, ప్రతి ఒక్కరి మీద ఉంటాడు. ఆయన చూస్తున్నాడు, నన్ను చూడట్లేదు, ఆయన ఇది చేస్తున్నాడు, నేను చేయట్లేదని కాదు, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. నువ్వు తప్పిపోయావా చూస్తాడని తెచ్చుకుంటాడు. ఒకసారి వెళ్తాడు, తెచ్చుకుంటాడు. మనం రక్షించబడిన వారే, పాపం నుంచి మనందరం క్షమించబడిన వారే కాదట్లా. కానీ నువ్వు వెళ్ళి 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 మళ్ళీ అదే తప్పు చేస్తావంటే దేవుడు ఒక ముత్తుతాడండి. ఎవరిని ముత్తాడు తెలుసా? దావీదుని. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 12వ అధ్యాయము 7, 8 వచనం చదవండి. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఒక్క నిమిషం మళ్ళీ ఇది చాలదని నీకు మరీ ఎక్కువగా ఇచ్చేవాడిని. నేను నీకు మరీ ఎక్కువగా అడుగుంటే ఇంకా ఎక్కువగా ఇచ్చేవాడిని. నేను నీకు గొలియాతు నుంచి జయం ఇచ్చాను,
అనేక రాజుల నుంచి నీకు జయం ఇచ్చాను, పెద్ద పెద్ద సింహాసనం నుంచి నీకు జయం ఇచ్చాను, నీకు చాలా అనుకుంటే ఇంకా ఇచ్చేవాడిని కదయ్యా, ఎందుకయ్యా ఈ పాపం చేసావు అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. అదేది మనం ముందుకెళ్తే అదే సమూయేలు గ్రంథము 16-19 చదవండి. 12వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ నిమిషం క్షమించాలి 16 చదవండి. 12వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఉరియా భార్య దావీదు కనిన బిడ్డను మొత్తినందున ఏం చేశాడండి? ఒక మొత్తాడండి తన బిడ్డని. ఏమండి, ఒక్క విషయం, మనకి ఏదన్నా దెబ్బ పడింది అనుకోండి, చిన్న దెబ్బ పడింది అనుకోండి, మనం సరే దెబ్బ పడింది దెబ్బ అనుకుంటా, అదే మన బిడ్డ మీద పడింది అనుకోండి, ఉంటుంది ఏమన్నా ఉంటుందండి, ఎంత అల్లాడిపోతామండి మనం, అవునా కదా? మనకు పడినారే, నాకు వచ్చినా బాగుండేదా జ్వరం, లేదు లేకపోతే నాకు వచ్చినా బాగుండేదా ఇది, నా బిడ్డ మీద పడింది, అర్రే అసలు ఎందుకు పడింది, ఎందుకు వచ్చింది అని అంత విలువలాడిపోతామండి. ఆ ప్రాణం విలువలనే ఒక తల్లిదండ్రులకి తెలుస్తుంది, అవునా కదా? ఎంత బాధ ఉంటుంది. దేవుడిని ఎవరిని మొత్తాడు తెలుసా? వాళ్ళ బిడ్డను మొత్తాడు. ఊరుకున్నాడా? కంటిన్యూషన్ చదవండి. దావీదు ఉపవాసం ఉండి ముందుకెళ్దాం. 19 ముందుకెళ్ళిపోదాం, కొంచెం ముందుకెళ్ళిపోదాం. దావీదు సేవకుల బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పి, అయితే దావీదు సేవకుని గుసుకులాడు చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా దేవసేవకుని అడుగగా వారు చనిపోయిన నేను. ఏమేనండి బిడ్డ అంటే ఎవరు చేసిన పాపం అండి? అది బిడ్డ చేశాడా? దావీదు చేశాడు. ఎవరిని మొత్తాడండి? బిడ్డనొత్తాడు. ఒక్కసారి కనుక దేవుడు మనము వెనక్కి తిరిగి చూసిన వారం అయితే మనం చాలా ఇబ్బందులు పడతామండి. దేవుడి నుంచి వెళ్ళిపోదాము, పారిపోదాము అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తారు? యోన అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నిన్నువే పట్టణానికి కాదు, అసలు అక్కడ వెళ్ళిపోదాం మనం, అసలు సమస్య లేదు, దేవుడు ఎవలా కనిపెడతాడు అనుకున్నాడు. ఏమైంది? చేప కప్పులో వేసాడు దేవుడు 3 రోజులు. అప్పుడు స్థితిస్తున్నాడు, దేవా నువ్వు నమ్మదగిన వాడు దేవా, నీ అంటే కీర్తనేడు ఇంకోటి లేడు దేవా అంటున్నాడు యోనా గ్రంథంలో. దేవుడి నుంచి ఎక్కడికి పారిపోలేమండి. దేవుడి నుంచి మనం ఎక్కడికి పారిపోలేము. సంసోను తన జీవితంలో ఎన్నో చేసి ఒక పాపానికి చోటించి పడిపోయాడు, ఒక చిన్న పాపానికి చోటించి పడిపోయాడు. దేవుడు మొత్తిన, దేవుడి యందు మన గర్వం చూపించిన మనము ఇది కాదండి. మన పిల్లలు మన మీద తిరగబడితే మనం ఊరుకుంటామండి? మనం ఊరుకుంటా, సరే చిన్నపిల్లోళ్ళే అని ఒకసారి చూస్తాం, రెండోసారి చూస్తాం, మూడోసారి అదే చేసాం అనుకోండి, ఏం చేస్తాం? మొత్తం మనం కొట్టమా? ఏంట్రా నువ్వు అందరి ముందు ఇలా చేస్తావు, తప్పు కదా అని చెప్పి కొట్టమా మన పిల్లల్ని మనం? దేవుడు ఆయన మన బిడ్డలండి ఎంతో రక్షించుకున్నాడు, ఎంతో కాపాడుకున్నాడు, ఎంతో ఇది చేశాడు. ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని శాంతి పరుస్తాను, మీకు మీ సమస్యలండి వేరుపరుస్తాను అని అంటున్నాడు. ఇది దగ్గరికి వచ్చింది ఎవరండి? పాపంలో నుండి దగ్గరికి వచ్చింది ఎవరండి? వ్యభిచార స్త్రీ ఒకటి, అక్కడే నిలబడిపోయిందండి. ఆయన ఏమన్నాడు? అమ్మా నీ మీద రాయి ఎవరు వేయలేదా? జక్కయ్య ఆయన కోసం, ఆయన పాపం ఆయన ట్యాక్స్ కలెక్టర్ డబ్బులు తీసుకుంటా అన్నాడు అందరు, అంటే తప్పని తెలుసు ఆయనకి. సో ఆయన హోదాని, ఆయనకున్న డబ్బుని అక్కడ విడిచిపెట్టేశాడు. ఆయన విడిచిపెట్టి చెట్టెక్కాడు. నీకున్న పాపాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టి దేవుడు ఎప్పుడైతే చూస్తాడో, నువ్వు విడిచిపెడతావు, అప్పుడు దేవుడు నేను చూస్తాడు. చూసినప్పుడు అప్పుడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. దేవుడు చెప్పేది ఒకటే 3 మాటలండి. దేవుడు రక్షించుకుంటాడు. ఎవరిని రక్షించుకుంటాడు? అందరినీ రక్షించుకుంటాడు. మన పాపం మనందరం చేసిన వారు పాపం రక్షించుకుంటాడు. కానీ పాపం చేసిన తర్వాత ఏంటి? పాప యొక్క జీతం ఏంటండి? మరణము అన్న బాగా చెప్పారు. పాప యొక్క జీతము మరణము. ఎలా నీకున్న సమయానికి నువ్వు ఎలా చచ్చిపోతావు, నువ్వు ఎలా చనిపోగలవు? నీకు ఒక సమయం ఇచ్చాడు దేవుడు, దానికంటే నువ్వు ముందేలా చనిపోతావు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు.
అంటే నీ పాపము అంత తీవ్రమైపోయిందిగా ఉంది. నీ పాపము ఆయన భరించలేనంత తీవ్రంగా ఉంది. నువ్వు ఎందుకు అంత తీవ్రంగా నీ పాపాన్ని నువ్వు చేస్తున్నావు? దేవుని వైపు తిరుగు. ఇప్పుడైనా దేవుని వైపు తిరుగు. మన ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాము. ప్రసంగి 7:17. అధికముగా దుర్మార్గ పనులు చేయకము. నీ కాలంకి ఎలా నువ్వు ముందు చనిపోదు. ఎవరికి చెప్తున్నాడండి ఇది ఎవరికి అన్యులు కాదండి, మనకే. బైబిల్ చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఎందుకని? వాళ్ళు అన్యులు కాదు, ప్రతి ఒక్కరు విశ్వాసులే. ఈ రోజుల్లో ఎవరో పడిపోవట్లేదండి, ఎవరు బయట వారు ఎవరో అన్యులో కాదు, అక్కడ మన విశ్వాసులే పడిపోతున్నారు. నేను చాలా మందిని చూస్తున్నా. చాలా బాధాకరమైన విషయం అంటే, విశ్వాసులే ఒక పాస్టరే నమ్ముకొని తన సేవ చేసి తను పడిపోయి వెళ్ళి అన్నిద్దే వచ్చేస్తా ఉన్నాడు. తను పడిపోయి అన్నిద్దే వచ్చేస్తున్నాడు. చాలా బాధ వేసింది. ఏంటి నాయన, ఏంటి ప్రభువా ఇది? ఇప్పుడు బాగానే ఉంటుందండి, ఇప్పుడు బాగానే ఉంటుంది. స్టార్టింగ్ చాలా బాగుంటుంది, మీరు చేసినవన్నీ బాగుంటాయి. తర్వాత దేవుడు ఒకనొక తీర్పు దినం చూసారా? ఆ రోజు తీర్పు దినాన్న దేవుడు అడుగుతాడు. సొలొమోను గ్రంథంలో ఏం చేశాడండి? సొలొమోను అడిగాడండి. సొలొమోను తీయండి ఫస్ట్. అయిపోయి వచ్చింది, ఇంకో 5 నిమిషాలు ముగిస్తాను. సొలొమోను రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజులు 3వ అధ్యాయము 7, 9, 10 వచనం, 7, 8, 9, 10 వచనం చదవండి. మొదటి రాజులు 3వ అధ్యాయము 7, 8, 9, 10 చదవండి ఒకసారి. నా దేవా యెహోవా, అయితే నేను బాలుడు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడండి మనోడు? చిన్నప్పటి నుంచి బాలుడు, చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. తర్వాత 9వ వచనం చదవండమ్మా. ఏమడిగాడండి? వివేకము గల హృదయం. ఏ వయసులో అడిగాడండి? బాలుడు అన్న వయసులో అడిగాడు. ఓకే, వెరీ గుడ్. తర్వాత చదవండమ్మా. పూర్వీకులేని వంటి వాడును ఒక్కడున్నాడు, తర్వాత ఎవ్వరు ఉండడని చెప్పి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడండి ఆయనకి. సూపర్ వాగ్దానం ఇచ్చాడు ఆయనకి. నువ్వు మంచి వివేకం అడిగావు, నీకు వివేకం హృదయం ఇస్తున్నాను, జ్ఞానం ఇస్తున్నాను, ఓకే గో అన్నాడు. ఇంకా 10వ వచనం వరకు మనోడు బాగున్నాడండి. రాజుల గ్రంథం 10వ వచనం వరకు బాగున్నాడు. 11వ వచనం వచ్చేసరికి ఉందండి, ఇంకా ఇతరు తిప్పాడు మొత్తం. 10వ వచనం వరకు దేవా నువ్వు అంటే గొప్పవాడు ఎవడు లేడు, నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, బలి అర్పించడాలు మొత్తం నీ చేశాడు, మొత్తం సమస్తం చేశాడు. 10వ వచనంలో ఒకసారి 10వ వచనం దగ్గరికి వెళ్దాం. ఒక రాణి వచ్చిందండి, షీబా దేశపు రాణి అక్కడికి వచ్చిందండి. వచ్చి తన గురించి తెలుస్తుందంట. చాలా దూరపు దేశం నుంచి వచ్చి 2 నెలల ప్రయాణం అంట. అక్కడి నుంచి సొలొమోను యొక్క దేశానికి 2 నెలల ప్రయాణమై వచ్చి, ఇదిగో సొలొమోను గారు మీ గురించి నేను విన్నాను, మీరు గొప్ప రాజు అని విన్నాను. 10వ వచనంలో మీరు గొప్ప రాజు అని విన్నాను, ఇప్పుడు నేను చూడడానికి వచ్చానని చెప్పి చూసి ఆ 10వ వచనం అంతా అదే చూసిందంట. చూసిన దాని తర్వాత 8వ వచనం చెప్పుద్ది, నీ వంటి వారు ఎవరు? 8వ వచనం ఒకసారి 7వ వచనం చివరి నుంచి చదువుతాను. నీ భాగ్యం వినదని బహుగా మించి ఉన్నవి, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నేను ఇశ్రాయేలందు రాజు మీదుగా నియమించి నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. వచ్చి ఏం చెప్తుందండి? నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునక. అంటే ఎట్లా ఉన్నాడండి ఆయన? దేవుని స్తుతించే విధంగా, ఈయన బట్టి దేవుని కీర్తన వచ్చిన విధంగా
అలా పరిపాలించి చేసుకున్నాడు. ఎప్పుడైతే మనోడు 10వ వచనం దాటిందో భార్య నుండి ఎక్కువ ఇదైపోయి 11వ వచనానికి వస్తే ఇక్కడంతా చేంజ్ అయిపోయిందండి. 11:4 వచనం చదవడం ఒకసారి. సొలొమోను వృద్ధుడైనప్పుడు మళ్ళీ ఒకసారి గట్టిగా. సొలొమోను ఎప్పుడు అయినప్పుడు వృద్ధుడైనప్పుడు. ఎప్పుడు కోరుకున్నాడండి? నాకు జ్ఞానం కావాలని బాలుడైనప్పుడు కోరుకున్నాడు. అంటే ఎప్పటివరకు కాపాడాడు దేవుడు అతన్ని? వృద్ధుడి నుంచి. ఇక్కడి నుంచి చదవనా. వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలను యథార్థము కాకపోయింది. ఇక్కడ తిరిగిపోయాడండి. తన భార్యల మాట విని, అంటే నీకు ఇప్పటి వరకు నేను బాలుడి నుంచి కాపాడుతుంది గుర్తు రాలేదా? నీకు బాలుడి నుంచి చిన్నప్పటి నుంచి నువ్వు వృద్ధాప్యం వరకు నేను కాపాడాడు దేవుడు, నీకు గుర్తు రాలేదా? నీకు ఎవరో పిలిచారు, ఎవరో ఇది చేశారని చెప్పేసి నువ్వు వాళ్ళ గురించి వెళ్ళావు. ఏమైంది అక్కడ? తర్వాత వచ్చినావు 9 చదవండి. అక్కడే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమైన. చదవండి అమ్మా. వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్దకు నుండి తొలగిపోయాను. తర్వాత యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను, నా కట్టడాలను గనుక ఈ రాజ్యము నీకుండక ఎవరికి ఇస్తారనండి? దాసుడు అనంటండి, కుమారుడు కూడా కాదు. నెక్స్ట్ వచనంలో చదవండి వస్తాడు. అయితే అయ్యను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను ఇలాగన ఎక్కడి నుంచి తీసివేశాడండి? నీ కుమారుని చేతి నుంచి కూడా తీసాడు. అంటే నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపం నీ వరకే కాదండి, నీ కుమారుడు కూడా వెంటపడుతుంది. నువ్వు చేసిన అన్య దేవత పూజ, నువ్వు చూసిన అన్య దేవతల వైపు మొగ్గు, అది నీ కుమారుడు వైపు కూడా తెలుస్తుంది. ఎవరికి ఇచ్చారు? తన దాసుడికి ఇచ్చాడు. మనం దాసుని అలా చూస్తామంటే చాలా ఇదిగా చూస్తాం కదా. మనం చాలా మంది అరే ఏంటి మన దాసుని మన పనులన్నీ చేయించుకుంటూ ఉంటాం. అలాంటి దాసుడిని తీసుకెళ్ళి దేవుడికి ఆయనకి ఇచ్చేస్తే ఎంత ఇదిగా ఉంటుందండి కుమారుడికి కన్నా. నువ్వు చేసింది ఇక్కడతో ఆగిపోదు, నీతోనే ఆగిపోదు. దావీదు చేసిన పాపం దావీదుతో ఆగిపోలా, సొలొమోను చేసిన పాపం సొలొమోనుతో ఆగిపోలా. అర్థమవుతుందా? నువ్వు చేసిన పాపం నీ బిడ్డలకు వెంటాడుతుంది. నువ్వు చేసే ముందు ఒక్కసారి నీ బిడ్డలకు ఆలోచన, నీ బిడ్డల తర్వాత ఉన్నారని ఆలోచించుకొని చేయండి. దేవుడు క్షమించేవాడే, దేవుడు మనల్ని ప్రేమించేవాడే, కానీ ఓడుకో గుర్తించాడు, శిక్షించేవాడు కూడా. ఇప్పుడు నువ్వు దారి తప్పినప్పుడు ఒక మాట ఉంటుంది, ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయములు రేపీ తిని. ఎరిగి చెడిపోతున్నామండి. వద్దు, దయచేసి ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. మనం ఇప్పటివరకు చేసించాలి. ఎంతో ప్రేమతో ఆయన ఎవరు చేయలేని పని చేశాడు. ఎవరిని మన కోసం మరణం ఉందాడు. ఎవరు చేయలేని పని మనకు చేశాడు. మన ఆలోచన, చెడ్డ ఆలోచన ముళ్ళ కిరీటం పట్టుబడి, మన చేతులతో కాలు చేసిన పాపం మన సేల కొట్టబడింది. మన కోసం రక్తం చిందించి మన పరిశుద్ధపరిచి మన పవిత్రగల చేస్తే వెళ్ళి మళ్ళీ అదే గుంటలు వెళ్ళి మళ్ళీ అలా దొల్లాడుతుంది. అదే సేమ్ చేస్తాను, మళ్ళీ అదే వెళ్ళి పాపం వస్తున్నాం వెళ్తున్నాం, ఆదివారం వస్తుంది మళ్ళీ కొడుకుంటున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ ఆదివారం వస్తుంది మళ్ళీ కొడుకుంటున్నాం. ఈ ఎన్నాళ్ళు ఇలాగా, ఎన్నాళ్ళు, ఎంతకాలం ఇంకా వెనక్కి వెళ్తానే ఉంటాం? ఎంతకాలం? దేవుడు ఒక్కసారి మొత్తినా, దేవుడు ఒక్కసారి నీ ఏపు ఇది చూసినా మనం దేని పనికిరం. గత సంవత్సరం ఎంతో కాచి కాపాడు. ఈ మధ్యలో మన మధ్య కొంతమంది లేకపోవచ్చు, వారి ప్రభు యందు నిద్రించి ఉన్నారు. చిన్న పిల్లలు ఎంత, నేను నిన్న కూడా చదివాను. ఆ పిల్లకి 8 ఏళ్ళు అంట, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందండి. 8 ఏళ్ళ పిల్ల. ఈ హార్ట్ అటాక్ ఎవరికి వచ్చేదండి? 60, 70, 80 ఏళ్ళ పిల్లలకు వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు చిన్న పిల్లలకి, 8 ఏళ్ళ పిల్లలకి వస్తుంది. దేవుడు ఎవరిని ముడతాడో తెలియదు, ఎవరిని స్వస్థపరుస్తాడో తెలియదు, ఎవరిని మొత్తుతాడో కూడా తెలియదు. ఆయన కోపం రేపకండి దయచేసి. ఎవరు కోపం రేపకండి. ఆయన కోపం రేపు, ఆయన పాపం చేస్తానే కోపం ఆయనకి. మనం ఏం కోపం రేపడం అంటే ఏదో మనం అనేది చేయడం కాదు.
పాపం చేస్తానని కోపం వస్తుంది. చేసావు ఇంక ఫుల్ స్టాప్ చేసేయకూడదు. దేవుడి వైపు చూద్దాం, దేవుడి వైపు నడుద్దాం. ఆయన ఖచ్చితంగా మనం ప్రేమించేవాడు, శిక్షించేవాడు కాదు. మొదటగా మనం ప్రేమించేవాడే ఫస్ట్. మనం ఆయనకి ఛాన్స్ ఇవ్వద్దు, మనమే ఛాన్స్ ఇస్తున్నాం అని. సో ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ పాదాలు లెక్కలే స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. నాన్న తండ్రి గొప్ప దేవ, దయామయ, కరుణామణికే వందనాలు దేవ. నాన్న తండ్రి నిత్యము ప్రభా నాన్న తండ్రి సేరాపులు కేరుబులు చే పరిశుద్ర అని కొని ఆడబడుతున్న దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నాన్న తండ్రి అవును దేవా, నాన్న తండ్రి మధ్యకొచ్చి ప్రభా నాన్న తండ్రి ఎంతగా నాన్న తండ్రి ఎలా జీవించాలో, ఎలా మేము ఉండాలో ప్రభా నాన్న తండ్రి ప్రతిదీ నాన్న తండ్రి మాకు చేసి చూపించిన దేవా, నీకే వందనాలు దేవా. నాన్న తండ్రి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవ, వందనాలు ప్రభా. నాన్న తండ్రి రెండో రాకడ సమయం ప్రభా నాన్న తండ్రి మేమందరం ప్రభా నాన్న తండ్రి ఎత్తబడే సంఘంలో సహాయం దయచేయండి ప్రభా. నాన్న తండ్రి మాలో ఏ పాపం ఉండకూడదు అంటున్నావు కదా ప్రభా. నాన్న తండ్రి మేము విడవబడుట బహు ఘోరమైన మాట సెలవిస్తుంది కదా ప్రభా. నాన్న తండ్రి అవును దేవా. నాన్న తండ్రి నరకంలో ప్రభా నాన్న తండ్రి అగ్ని ఆరదు, పురుగు చావదన్న మాట సెలవిస్తున్నావు కదా దేవా. నాన్న తండ్రి అటు రీతిగా మేము వెళ్ళకూడదు దేవా. నాన్న తండ్రి నరకానికి పాత్రగా మమ్మల్ని చేయలేదు కదా ప్రభా, నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నావు కదా ప్రభా. నాన్న తండ్రి ఎంతోగానో మమ్మల్ని ప్రేమించావు కదా ప్రభా. నాన్న తండ్రి ఎంతగానో ప్రభా నాన్న తండ్రి మమ్మల్ని ఆరుస్తున్నావు దేవా. ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తున్నావు దేవా, వందనాలు దేవా. నాన్న తండ్రి గత సంవత్సరం కూడా కాచి కాపాడి ప్రభా నాన్న తండ్రి మరొక నూతన సంవత్సరాలకు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన దేవా, నీకే వందనాలు దేవా. నాన్న తండ్రి పాతవి గదించిన ఇదిగో కొత్తవైన మాట సెలవిచ్చిన ప్రకారం ప్రభా. నాన్న తండ్రి ఇదిగో నాన్న తండ్రి పాతవన్నీ నాన్న తండ్రి మా ఆలోచనలు, మా యొక్క చెడ్డవి నాన్న తండ్రి విడిచిపెట్టి ప్రభా. నాన్న తండ్రి నూతనంగా ప్రభా నాన్న తండ్రి మేము ముందుకు వెళ్తుండగా మాకు సహాయం దయచేయండి ప్రభా. ఎక్కడ ప్రభా నాన్న తండ్రి మా ఆలోచనలకు కానీ, మా క్రియలకు కానీ ప్రభా నాన్న తండ్రి, మా యొక్క చేష్టలకు కానీ నాన్న తండ్రి చెడ్డవి చేయకుండా ప్రభా నాన్న తండ్రి నీ యందు విశ్వాసంతో నాన్న తండ్రి మేము బలంగా ముందుకు వెళ్ళక మాకు సహాయం దయచేయండి ప్రభా. నాన్న తండ్రి ప్రతి ఒక్కరిలో ప్రభా తండ్రి పరిశుద్ధాత్మను నింపి ప్రభా నాన్న తండ్రి నీ చిత్త ప్రకారం మీ అందరూ నడుచులకు సహాయం దయచేయండి దేవా. నీ కృపలతో నింపబడడానికి సహాయం దయచేయండి దేవా. నాన్న తండ్రి నువ్వు కరుణించకపోతే మమ్మల్ని ఎవరు కరుణిస్తారు దేవా, నువ్వు దీవించకపోతే ఎవరు దీవిస్తారు ప్రభా. నాన్న తండ్రి ఇదిగో దేవా నాన్న తండ్రి నేను కాదని మేము ఎక్కడికి వెళ్ళలేము దేవా. నాన్న తండ్రి ఎక్కడికి వెళ్ళినా ప్రభా నాన్న తండ్రి నీ చెంతకు రావాల్సిందిగా ప్రభా. నాన్న తండ్రి గాఢాంధకార లోయలో ఉన్న ప్రభా నాన్న అక్కడ ఉంటే చూసే దేవుడో ప్రభా. నాన్న తండ్రి నడి సముద్రం మధ్యలో ఉన్న ప్రభా నాన్న తండ్రి అక్కడ మమ్మల్ని చూసే దేవుడో ప్రభా. నాన్న తండ్రి నీ నుంచి మేము ఎక్కడికి పారిపోలేము దేవా ప్రభా. నాన్న తండ్రి ఇదిగో దేవా నాన్న తండ్రి మా పాపములు నాన్న తండ్రి మీ పాపములు ఒప్పుకొని ఎడలా ప్రభా నాన్న తండ్రి నమ్మదగిన వాడు నాన్న తండ్రి క్షమించగలిగిన వాడు అన్న మాట సెలవిస్తుంది కదా ప్రభా నాన్న తండ్రి నీ వాక్యం ప్రభా. నాన్న తండ్రి అవును దేవా. నాన్న తండ్రి మీ చెంతకు వస్తున్నాం ప్రభా. నాన్న తండ్రి మేము ఎక్కడికి నాన్న తండ్రి పాపం నాన్న తండ్రి విడిచిపెట్టి మేము పారిపోకుండా నీ చెంతకు వచ్చి మేము ఒప్పుకొని ప్రభా నాన్న తండ్రి దాన్ని విడిచిపెట్టే వారిగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి దేవా. నీ యొక్క నాన్న తండ్రి అనేక మంది ప్రభా నాన్న తండ్రి మేము నీ సన్నిధిలో ప్రభా నాన్న తండ్రి ప్రార్థన చేయించుండగా నాన్న తండ్రి మా మొరలు విని ప్రభా నాన్న తండ్రి మా కుటుంబాలను అందరినీ పాసం చేర్చుకోండి దేవా. నీ ఆత్మతో నింపండి ప్రభా నాన్న తండ్రి మమ్మల్ని మా బిడ్డలు నాన్న తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభా నాన్న తండ్రి నీ కృపలతో నాన్న తండ్రి మేము ముందుకెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి దేవా. నాన్న తండ్రి మాకేం కావాలో ప్రతి అవసరం తీర్చే దేవుడో ప్రభా. నాన్న తండ్రి అల్ఫా ఒమేగా దేవా నీకే వందనాలు దేవా. నాన్న తండ్రి యెహోవా రాఫా మమ్మల్ని స్వస్థపరిచే దేవా నీకే వందనాలు దేవా. నాన్న తండ్రి కృపగల దేవా నాన్న తండ్రి నీకే వందనాలు దేవా. నాన్న తండ్రి మా సంఘములు చూడండి దేవా. నాన్న తండ్రి మేమెవరం తప్పిపోకుండా ప్రభా నాన్న తండ్రి నీ సన్నిధిలో నాన్న ఎల్లప్పుడూ నాన్న తండ్రి నీ కీర్తించి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి దేవా. ఈ సంఘ కాపని దర్శించండి జనం బట్టి వందనాలు దేవా. ఇంకా ఈ సంఘాన్ని ఇంకా బలపరచండి దేవా. ఇంకా అనేక మంది జనం వచ్చేటకు సహాయం దయచేయండి ప్రభా. ఈ సంఘం కట్టబడడానికి సహాయం దయచేయండి ప్రభా. మందిరికి కావాల్సిన ప్రతి నిధులు నాన్న నీవు సహాయం దయచేస్తున్న విధాన్ని బట్టి వందనాలు దేవా. నాన్న తండ్రి ఇంకా నాన్న తండ్రి అనేక నిధులను సహాయం దయచేయమని మందిరం కట్టుబడాలన్న సహాయం దయచేయమని వేడుకున్నాను దేవా. నాన్న తండ్రి నీ కృపలతో నీ మెండైన దీవంతో ఆశీర్వాదంతో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించని పొందిన కార్యక్రమం చేతకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన పాసం చేర్చుకోమని నజరైన యేసుక్రీస్తును ప్రార్థించి విందుకున్నాం తండ్రి. ఆమేన్. ఉందామండి ముందు.